జాతీయ విద్యా విధానంపై వివాదం ముదురుతోంది. జాతీయ విద్యా విధానం అమలు చేయబోమని స్పష్టం చేశారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్. కొత్త విద్యా విధానాన్ని అమలు చేస్తే తమిళనాడు 2000 ఏళ్లు వెనకబడుతుందని అన్నారు. కొత్త ఎడ్యుకేషన్ పాలసీ విషయంలో కేంద్ర ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వం మధ్య వివాదం నడుస్తోంది. 10,000 కోట్ల రూపాయలిచ్చినా తాము ఎన్ఈపీని అమలు చేయబోమని స్టాలిన్ తేల్చి చెప్పారు. దానిని పాపంగా అభివర్ణించారు. ఎన్ఈపీలో 3 భాషల విధానం ఉంది. దీని ద్వారా హిందీని తమ రాష్ట్రంపై రుద్దే ప్రయత్నం జరుగుతోందని తమిళనాడు ఆరోపిస్తోంది. తమిళనాడు 2 భాషల విధానాన్ని మాత్రమే ఫాలో అవుతుందని స్పష్టం చేస్తున్నారు డీఎంకే నేతలు. తమిళ్, ఇంగ్లీష్ మాత్రమే ఉంటాయని చెప్తున్నారు. తమిళ ఐడెంటిటీకి హాని కలిగించే దేనిని కూడా తాము సహించబోమని అంటున్నారు. జాతీయ విద్యా విధానంపై వివాదం ముదురుతోంది. జాతీయ విద్యా విధానం అమలు చేయబోమని స్పష్టం చేశారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్. కొత్త విద్యా విధానాన్ని అమలు చేస్తే తమిళనాడు 2000 ఏళ్లు వెనకబడుతుందని అన్నారు. కొత్త ఎడ్యుకేషన్ పాలసీ విషయంలో కేంద్ర ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వం మధ్య వివాదం నడుస్తోంది. 10,000 కోట్ల రూపాయలిచ్చినా తాము ఎన్ఈపీని అమలు చేయబోమని స్టాలిన్ తేల్చి చెప్పారు. దానిని పాపంగా అభివర్ణించారు. ఎన్ఈపీలో 3 భాషల విధానం ఉంది. దీని ద్వారా హిందీని తమ రాష్ట్రంపై రుద్దే ప్రయత్నం జరుగుతోందని తమిళనాడు ఆరోపిస్తోంది. తమిళనాడు 2 భాషల విధానాన్ని మాత్రమే ఫాలో అవుతుందని స్పష్టం చేస్తున్నారు డీఎంకే నేతలు. తమిళ్, ఇంగ్లీష్ మాత్రమే ఉంటాయని చెప్తున్నారు. తమిళ ఐడెంటిటీకి హాని కలిగించే దేనిని కూడా తాము సహించబోమంటున్నారు.